వాటర్ లీక్ అయితే జనరల్గా ఎలా చేస్తాం? యూజువల్లీ ఏంటంటే ఫ్రిడ్జ్ వెనక పైప్ కనెక్ట్ అయి ఉంటుంది, డిష్ వాషర్కి పైప్ కనెక్ట్ అయి ఉంటుంది, లేకపోతే సింక్స్ ఉంటాయి. ఎక్కడైనా లీక్ అయితే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే తెలీదు మామూలుగా. అక్కడ ఏమి సెన్సార్లే ఉండవు. అయితే దీనికి ఏదన్నా సొల్యూషన్ ఉంటుందా అని చూస్తే నాకు ఒక ప్రోడక్ట్ దొరికింది. ఆ ప్రోడక్ట్లో వాళ్ళు ఒక 3 సెన్సార్స్తో వైఫై ఇంటగ్రేటెడ్ డివైస్ ఇస్తున్నారు అనమాట, బేస్ లాగా. సో దాన్ని యూజ్ చేసుకొని నేను ఎలా ఫ్లోర్ వైజ్ చేసానో మీకు చూపిస్తాను. ఇది మా యాటిక్లో ఇక్కడ ఒక హీటింగ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దీంట్లో నుంచి వాటర్ లీక్ అయిందనుకోండి, మొత్తం మనకి సీలింగ్ అంతా పాడవుతుంది. సో ఈ వాటర్ ఇక్కడ లీక్ అయితే డిటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇక్కడ ఒక వాటర్ డిటెక్టర్ ఇక్కడ పెట్టాను చూడండి. సో అక్కడ వాటర్ పడంగానే నాకు ఇక్కడ ఈ డివైస్లో నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకటి ఇక్కడ, ఇంకోటి ఇది మా బేస్మెంట్లో వాటర్ హీటరు, ఫస్ట్ ఫ్లోర్లో హీటింగ్ సిస్టము, బేస్మెంట్లో హీటింగ్ సిస్టము, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడైనా వాటర్ పడితే, ఇది బేస్మెంట్ కదా, మనం పైన ఉంటాం, వచ్చి చూసుకునే లోపల మొత్తం పడిపోద్ది. అందుకని ఈ వాటర్ హీటర్కి 3 ప్లేస్లో ఒక సెన్సార్. ఇక్కడ ఎక్కడైనా వాటర్ పడితే ఈ గూవి, ఇక్కడ చూస్తే బేస్మెంట్, ఇక్కడ ఎక్కడ వాటర్ వచ్చినా ఇది మనకి నోటిఫై చేస్తుంది. బేస్మెంట్, యాటిక్, కిచెన్. ఇది ఇక్కడ హ్యాండీగా డిష్ వాషర్ దగ్గర ప్లేస్ చేసింది, హ్యాండీగా ఉందని చెప్పి ఈ డివైస్ తీసాను. ఇప్పుడు వాటర్ రైట్, అండ్ కిచెన్ దగ్గర వాటర్ డిటెక్షన్. నాకున్న సెన్సార్స్లో ఇట్లా ఇది వాటర్ సర్ఫేస్లో వచ్చిన పైన పడ్డ ఇలా నోటిఫై చేస్తుంది, నోటిఫికేషన్. మీకు రెడ్ అవుతుంది మనం ఆపే వరకు. ఆపడం ఏం లేదు, సింపుల్. బయటకు తీసి ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, దీన్ని 5 సెకండ్స్ నొక్కితే ఆగిపోతుంది. సెన్సార్స్ చాలా లో కాస్ట్ కానీ చాలా యూస్ఫుల్. మనకి వాటర్ లీక్ అయితే ఎలా నోటిఫై అవ్వచ్చు అనేది ఈ స్మార్ట్ డివైజులను యూజ్ చేసి చేయొచ్చు. సో వీటి అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూస్ఫుల్ టిప్స్ కోసం దండే వైబ్స్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.